ఇప్పుడు ఇదే పరిస్థితిని బీజేపీ వాళ్ళు అవకాశాన్ని తీసుకుని వాళ్ళ అధికారం గుంజుకోవాలని చూస్తున్నారు. అదేమంటే రాష్ట్రపతి పాలన పెట్టండి, ఇక్కడ శాంతి భద్రతలు క్షీణించినాయి అని చెప్తున్నారు. మరి మణిపూర్లో ఇంతకంటే ఎక్కువ శాంతి భద్రతలు క్షీణించినాయి, అప్పుడు ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టలేదు? నేను ఈ రాజకీయాన్నే తిడుతున్నా. అసలు ఒక పక్కన అత్యాచార ఘటన జరిగిందే అని మనం బాధపడుతుంటే వీళ్ళ పంచాయతీ ఏంటి అసలు? అంటే ఒక సెన్సిటివిటీ లేదు, సెన్సిబుల్ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ అసలు ఒక హై లెవెల్ కమిటీ వేసేసి అసలు ఇది తేలే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నంత మొండి పట్టుదల ఆమె అన్నిట్లో చూపిస్తుంది కదా. మరి ఎందుకు చూపించలేకపోయింది? యాక్చువల్గా మనం ఇక్కడ మీరు అంటున్నారు మొండి పట్టుదల అనే విషయం వస్తే ఒకటి మాట్లాడుకోవాలి. కలకత్తా ఖాళీ అంటారా అని మమతా దీది ఇప్పుడు ఏమనరు. అలాంటి పరిస్థితుల్లో అటువంటి పేరు తెచ్చుకున్న మమతా బెనర్జీ ఒక స్త్రీ పట్ల ఇంత దారుణం జరిగితే ఉపేక్షిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆ అవసరం ఏముంది అనుకుంటున్నారు? కాదండి, అక్కడ ఇప్పుడు ఆమె హత్య కంటే కూడా, ఆ జరిగిన హత్య కంటే కూడా, అత్యాచారం కంటే కూడా ఆవిడికి వాళ్ళ అరే నేను నా ఎలక్షన్ బిజీలో నేనుంటే ఇంకో 8 నెలల్లోనే ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ, నా బిజీలో నేనుంటే ఏంటి ఇది అసలు? దీని గురించి నేను ఇప్పుడు టైం పెట్టాలా? నేను నా ఎన్నికల వ్యూహరచన చేసుకోవాలి, నా ఎన్నికల ప్రణాళికలకి నేను పదును పెట్టుకోవాలి, నేను అంత బిజీలో ఉంటే ఈ గోల ఏంటి అసలు అన్నట్లుంది ఆవిడకి. అర్థమైందిగా మీకు? అసలు ఆమెకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని అనుకోవట్లే. ఆవిడ ఊహించింది జరిగింది ఇక్కడ. ఊహించింది జరిగేసరికి ఊహించింది జరిగినా ఆమె బాధ్యత వహించాల్సిందే ఈ ఘటనకి. నేను బీజేపీ వాళ్ళు మాట్లాడినంత మొద్దుగా నేను మాట్లాడకపోవచ్చు, కానీ ఆవిడైతే నిలబడాలిగా ఆ కుటుంబం పట్ల. మీరు అన్నట్టు సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ వ్యూహ రచనలో ఉన్నారు అంటున్నారు. మరి రాజకీయంగా ఇది పెద్ద సవాల్ కాదంటారా? అంటే పరిస్థితిని ఎదుర్కోవద్దా రేపు ఎలక్షన్స్లో? వీళ్ళ నమ్మకం ఏంటంటే జనాలకి మతిమరుపు చాలా ఎక్కువ, మర్చిపోతారు. ఆ టైంకి మేము ఏదో తాయిలాలు ఇచ్చేస్తాము, మేము ఆ తాయిలాలు ఇచ్చే పనులు, ఏ తాయిలం ఇస్తే ఎక్కువ ఓట్లు పడతాయి, ఏ గాలానికి ఏ చేపలు చిక్కుతాయి అనే పనిలో మేము ఉంటే ఈ గోలేంటి అనేదే వాళ్ళ ప్రధానంగా ఉంది. ఈ రాజకీయ దురుద్దేశం పోవాలి ఈ దేశంలో. అసలు హాస్పిటల్ వాతావరణాన్ని ఆ విధంగా ధ్వంసం చేస్తూ ఉంటే, ఇది ఒక 70 మంది నిరసనకారులు వచ్చి ఉద్యమకారుల పేరుతోటి విద్వేషమైన మనుషులు వచ్చి హాస్పిటల్ని బద్దలు కొడుతుంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరి కోసం అండి ఉండేది? ఆ నిరసన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అది కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ ని ధ్వంసం చేయడం కోసమే, అంతే, అంతకంటే వేరే ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగిన హాస్పిటల్ దగ్గర అసలు పోలీస్ పహారా ఎందుకు లేదు? అసలు ఒక 70 మంది నిరసనకారులు వస్తుంటే ఈ సీసీ కెమెరాల్లో చూస్తారు కదా పోలీసులు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే సీసీటీవీ సర్వైలెన్స్ బాగుంది, నేను అనుకోవటం కలకత్తాలో కూడా ఉంటుంది, ఎందుకంటే అది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. మీరు పోలీసు డిపార్ట్మెంట్ యొక్క వైఫల్యంగా కనిపించట్లేదు. అందుకే బీజేపీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఏది రాష్ట్రపతి పాలన అని. కానీ మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అడిగే హక్కు ఉంది, బీజేపీ వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజస్థాన్ సంగతి ఏంటి, మణిపూర్ సంగతి ఏంటి, మణిపూర్ మంటల సంగతి ఏంటి, ఉన్నావులో వీళ్ళు ఏం చేశారు? ఒక బాధితురాల్ని సాక్ష్యానికి లేకోకుండా కుటుంబం మొత్తాన్ని ఆవిడ్ని అంతమొందించారు. మీ కతువాలో ఏం చేశారు? సాక్షాత్ ఒక గుడికి తీసుకెళ్ళి 8 ఏళ్ల బాలికని మొత్తం మంది ఇచ్చి మీరు ఎంత పాశవికంగా చేశారు. అది సరిపోనట్లు ఇంకా అన్నిటికీ మించి ఈ దేశ ప్రజలకి ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చే పనులు బీజేపీ ఏ రోజు చేయలేదు. ఇప్పుడు చూడండి, బిల్కిస్ బానో కేసు ఉంది, ఆమె పైన అత్యాచారం జరిగిందని గుజరాత్ మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు, మరీ మాట్లాడితే ప్రపంచం మొత్తానికి తెలుసు. వాళ్ళు ఏదో కోర్టులు వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించి వాళ్ళకి శిక్ష ఖరారు చేసి జైల్లో పెట్టింది. వాళ్ళని ఏం చేశారు వీళ్ళు? సత్ప్రవర్తన పేరుతోటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సన్మానాలు చేయడం ఏంటండి? ఎంత ఉడికిపోతుంది ఆ రోజు. బిల్కిస్ బానో ఆవేదన మామూలుగా లేదు. అమ్మో వీళ్ళు మళ్ళీ వచ్చారు, ఇప్పుడు ఏదో ప్రశాంతంగా మానిపోయిన గాయాలు మానిపోగా ఏదో ఎంతో కొంత ప్రశాంతంగా బతుకుతున్నాను, మళ్ళీ వీళ్ళు నా జీవితంలోకి వచ్చారంటే ఎట్లా, వీళ్ళు మళ్ళీ ఏం కక్ష తీర్చుకుంటారు అని ఆ రోజు వాళ్ళకి పూలదండలేసి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మిఠాయిలు తినిపించి
అక్కడ వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, సద్బ్రాహ్మణులు ఇలాంటి అత్యాచారాలు చెయ్యరు అని ఒక తీర్మానం చేశారు. అంటే వీళ్ళు చేయలేదు అని చెప్పారు. దీనికి మళ్ళీ దేశమంతా నిరసన వ్యక్తమైతే అప్పుడు మళ్ళీ వాళ్ళని జైలుకి పంపించారు. ఎంత దుర్మార్గం అండి. అసలు నమ్మకం ఎలా వస్తుంది ఈ ప్రభుత్వాల మీద? నమ్మాలా వద్దా ఈ ప్రభుత్వాలని? మా కోసం ఉన్నాయి అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తాయా, కలిగించవా? అలాగే ఏ ఘటన చూసుకున్నా కానీ అత్యాచారం చేసిన వాళ్ళని పెళ్లి కొడుకుల్లాగా చూస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళని అయితేనే జైలుకి పంపిస్తున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు చక్కగా కోర్టు పైన కోర్టు తిరుగుతూ ఈ లోపల మన హైదరాబాదులో ప్రత్యూష కేసు ఉంది కదా, ఆ నిందితుడు A1 కేసు సుప్రీంకోర్టులో జరుగుతుంది. అతను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటా ఉన్నాడు, సంతోషంగా సుఖ సంతోషాలుగా ఉన్నాడు. ప్రత్యూష ఎక్కడుంది? మరి నిందితులకి బాధితులే మరింత బాధితులు అవుతున్నారు తప్పితే నిందితుల సంగతి ఏంటి? నిందితుల్ని మనం ఇలా వదిలేస్తే ఎట్లా? లేదు అంటేనేమో ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కదా. అవును, డబ్బులున్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు అతని ప్రవర్తన మంచిది కాదు, అతను 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఒక భార్య చనిపోయింది. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాడిని అసలు సివిల్ వాలంటీర్గా ఎట్లా పెట్టారు? నాకు అది ఆన్సర్ కాదు.